హాయ్ అండి, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తాజాగా కొత్త అవతారం ఎత్తబోతున్న బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. అతను అందరి ఆశీర్వాదం కావాలి అంటున్నారు. మరి ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ 3వ సీజన్ ఎంతగా ఫేమస్ అయిందనేది పక్కన పెడితే కంటెస్టెంట్లుగా వచ్చిన వారిలో కొందరికి మహర్దశ పట్టుకుంది. వరుణ్ సందేశ్ వితిగా జంటకు విపరీతమైన పాపులారిటీ రాగా పునర్నవి, రాహుల్, హిమజ లాంటి వారికి భారీగా క్రేజ్ పెరిగింది. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా, శిల్పా చక్రవర్తి సంగతి ఎలాగున్నా శ్రీముఖి లాంటి వారికి ఈ షో ఏమీ కలిసి రాలేదు. ఇందులో అందరికంటే ఎక్కువగా లాభపడింది మాత్రం ఓ గ్యాంగుగా ఏర్పడిన ఆ నలుగురు మాత్రమే. ఆ నలుగురికి ఫుల్ ఫేమ్. హౌస్లో మంచి స్నేహితులుగా ఉన్న వరుణ్, రాహుల్, పునర్నవి, వితికాలకు బయట భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సినిమాల్లో నటించి తెచ్చుకున్న క్రేజ్ కంటే బిగ్ బాస్ షో వల్ల వచ్చిన ఫేమ్ 100 రెట్లు ఎక్కువగా ఉంది. రాహుల్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ కావడంతో వీరిద్దరికీ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వరుస ఆఫర్లతో బిజీ బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్కు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. బయటకు వచ్చిన మరుక్షణం నుంచి సినిమా పాటలు పాడుతూ రికార్డింగ్ థియేటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్లో రాహుల్ ఉండటం చేత మంచి ఆఫర్లను సైతం మిస్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసింది. అందుకే మళ్ళీ అలాంటివి మిస్ కాకూడదని తన ప్రొఫెషన్లో బిజీగా గడిపేస్తున్నాడు రాహుల్. కొత్తగా నటుడిగా అవతారం ఎత్తిన రాహుల్. ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్న రాహుల్ సిప్లిగంజ్ మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. బడా డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలో నటించే అవకాశం రాహుల్కు వచ్చింది. ఈ మేరకు రాహుల్ ఓ పోస్ట్ కూడా చేశాడు. ఇప్పటి వరకు సింగర్గా తెర వెనుకే ఉండి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రాహుల్ నటుడిగా నిరూపించుకునేందుకు కూడా సిద్ధమవుతున్నాడు. ఇక సినిమాల్లో నటించడం కూడా తనకు ఎంతో గౌరవంగా ఉంటుందంటున్నాడు రాహుల్ సిప్లిగంజ్. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లాంటి వారి గొప్ప వారితో నటించడం నాకెంతో గర్వకారణంగా ఉంది అని అంటున్నారు. కృష్ణవంశీ గారికి థ్యాంక్స్. ఈ చిత్రంలో నటించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. నటుడిగా నా ప్రస్థానం మొదలు పెట్టబోతున్నాను. మీ అందరి ఆశీర్వాదం కావాలి అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఇదే సినిమాలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అలీ రేజా కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడు గత వారం రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అంతేకాదు షూటింగ్ స్పాట్కు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశాడు. మరాఠీలో ఘన విజయం సాధించిన నట సామ్రాట్ సినిమాను తెలుగులో రంగమార్తాండ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో చూసారు కదండి, బిగ్ బాస్ గా విన్నర్ అయినటువంటి రాహుల్ సిప్లిగంజ్ కొత్తగా అవతారం ఎత్తబోతున్నాడు. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హాయ్ హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్ హలో, దిస్ ఈజ్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. Please like, share and subscribe Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.